అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు బెలగాం భీమేశ్వరరావు గారు రచించిన బంగారు జాతకం అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2012 చందమామలో ప్రచురింపబడింది. బిడ్డ పుట్టగానే జాతకం చూసిన శాస్త్రి గారు, ఈ అబ్బాయిది బంగారు జాతకం, పట్టిందల్లా బంగారం అవుతుంది, పేరు బంగారయ్య అని పెట్టండి అని సలహా ఇచ్చాడు. బిడ్డ తల్లిదండ్రులు చాలా సంతోషించి బిడ్డకు బంగారయ్య అని నామకరణం చేశారు. బంగారయ్యకు బడిఈడు వచ్చింది. అక్షరాభ్యాసం చేయించి తల్లిదండ్రులు బంగారయ్యను బడికి పంపారు. బంగారయ్య పెద్ద చదువుల వరకు వచ్చాడు. చదివిన చదువు చాలని తండ్రి అతని వ్యాపారంలో ఉంచాడు. వ్యాపారంలో బంగారయ్య తెలివితేటలతో రాణించసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. కొడుకు యుక్త వయసు రాగానే దూరపు బంధువులమ్మాయి మాణిక్యంతో పెళ్లి చేశారు. ఒక మనవరాలిని చూశాక కొన్నాళ్లకు వాళ్ళు చనిపోయారు. వ్యాపార భారమంతా బంగారయ్య మీద పడింది. అతని కష్టానికి అదృష్టం కూడా తోడయింది. వ్యాపారంలో అగ్రశ్రేణిలో నిలబడగలిగాడు. తోటి వ్యాపారస్తులు అసూయపడసాగారు. ఒకసారి బంగారయ్యకు భార్యాబిడ్డలతో తీర్థయాత్రలు చేయాలన్న తలంపు కలిగింది. నమ్మకమైన పనికుర్రాడిని ఇంట్లో కాపలా పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఒకరోజు బంగారయ్య ఇంటి మీద దొంగలు పడ్డారు. కాపలాగా ఉన్న పనికుర్రాడిని చితక్కొట్టి డబ్బు బంగారం కోసం ఇల్లంతా వెతికారు. బీరువాను బద్దలు కొట్టి చూశారు. ఆభరణాలు దొరికాయి, డబ్బందుకోలేదు. అప్పటికే ఆ రాత్రి 2 ఇళ్లలో దొంగతనం చేశారు ఆ దొంగలు. సమయం మించిపోతోంది. ఇరుగు పొరుగు వాళ్ళు లేస్తే ప్రమాదమని తలచి దొరికిన ఆభరణాల మూట తీసుకుని దొంగలు గాభరాగా పెరటి గోడ దూకి చీకట్లో కలిసిపోయారు. పనికుర్రాడు వీధిలోకి వచ్చి దొంగలు పడ్డారని లబోదిబోమని ఏడవసాగాడు. గోలపెట్టి ఇరుగు పొరుగు వారిని నిద్రలేపాడు. విషయం తెలుసుకుని అయ్యయ్యో అన్నారు. ఒళ్ళు హూనమైన పనికుర్రాడికి ప్రథమ చికిత్స చేశారు. తెల్లారేసరికి బంగారయ్య ఇంట్లో దొంగలు పడ్డారన్న వార్త ఊరంతా వ్యాపించింది. వ్యాపారస్తులు ఆ వార్త విని బంగారయ్య అదృష్టానికి తెరపడింది, ఇల్లంతా దోపిడీకి గురైందిట అని సంబరపడ్డారు. ఆ మరునాడే బంగారయ్య కుటుంబం తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరింది. పనికుర్రాడు ఏడ్చుకుంటూ దొంగల పడ్డ తీరు చెప్పాడు. బంగారయ్య అంతా విని పెరట్లోకి పరిగెత్తాడు. పెరట్లో బంగారయ్య పాతిన గులాబీ ముక్క గోలెంలో భద్రంగానే ఉంది. అమ్మయ్య అనుకున్నాడు బంగారయ్య. ఇంట్లోకి వెళ్ళి బంగారయ్య పనివాడిని బయటకు పంపి భార్యతో పెరట్లోకి వచ్చాడు. గోలెంలో ఉన్న గులాబీ మొక్కను పీకి మట్టి కింద ఉన్న రేకు పెట్టెని తీశాడు. ఎందుకైనా మంచిదని బంగారం డబ్బు ఇందులో దాచాను, భద్రంగానే ఉన్నాయి. అలా చేయడం ఎంతో మంచిదైంది. దొంగలకు దొరికిన ఆభరణాలు నకిలీవి అని భార్యతో అన్నాడు. భార్యకు అంతా అయోమయంగా ఉంది. అంతలో పిల్లలు వచ్చి, నాన్నగారండి, గోడ పక్క పొదల మాటన ఈ మూట దొరికింది అని ఒక మూట ఇచ్చారు. అంతలో ఇంటికి ఎవరో రావడం వల్ల అందరూ ఇంటి లోపలికి వచ్చేశారు. వచ్చిన వాళ్ళు పరామర్శించి వెళ్ళిన తరువాత బంగారయ్య భార్యతో గదిలోకి పోయి మూట విప్పి చూశాడు. అందులో రకరకాల బంగారు ఆభరణాలతో పాటు తను బీరువాలో దాచిపెట్టిన నకిలీ ఆభరణాలు ఉన్నాయి. అవి చూసిన బంగారయ్య కళ్ళు జిగేల్మన్నాయి. గత జన్మలో దొంగలు మనకు బాకీ పడి ఉంటారు, అందుకే మన నగలతో పాటు బంగారు నగల మూట విడిచి వెళ్ళారు అని భార్యతో అన్నాడు. తేరుకున్న బంగారయ్య భార్య తమ అదృష్టానికి లోపల పొంగిపోయింది. ఈ విషయం బయటకు పొక్కకూడదని ఇద్దరూ తీర్మానించుకున్నారు. అంతలో తోటి వ్యాపారులు బంగారయ్య వచ్చాడని తెలిసి పరామర్శించడానికి కట్టకట్టుకుని వచ్చారు. జరిగిన దానికి సానుభూతి చూపబోయారు. వారు లోపల సంబరపడుతున్నారని గ్రహించి బంగారయ్య చిరునవ్వుతో, మనకు ప్రాప్తి ఎంతో అంతే దక్కుతుంది, దేవుడు నా మేలును కోరుతాడు, మీరు చింతించకండి అన్నాడు. వ్యాపారస్తులు కంగు తిన్నారు. పైకి బంగారయ్య గంభీరం నటించినా అతని పతనం ప్రారంభమైందని మనసులో అనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. బంగారయ్య వ్యాపారం వృద్ధి చెందింది. అనుబంధ వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఇబ్బడి ముబ్బడిగా లాభాలు రాసాగాయి. పాత ఇంటిని పడదోసి బంగారయ్య నూతన భవనం నిర్మించడం ప్రారంభించాడు. ఇది చూసిన వ్యాపారస్తులు నివ్వెరపోయారు. దొంగల పడ్డ ఇల్లు వృద్ధి చెందడం వారికి ఆశ్చర్యం కలిగించింది. బంగారయ్య పేరుకు తగ్గవాడే, అదృష్ట జాతకుడిని ఎవరూ చెరపలేరు అని అనుకున్నారు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.